నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మరియు మావన మండలంలోని గ్రామాలలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభయహస్తం దరఖాస్తులను అర్హులైన ప్రజలందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్మల్ నియోజకవర్గంలో పేద ప్రజలందరికీ ప్రతి సంక్షేమ పథకం అందేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, ప్రజలందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు మహేశ్వర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల సాకుతో ఇచ్చిన హామీలను పక్కన పెడితే సహించబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లేందగన్ రెడ్డి, రావుల రామ్నాథ్, జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర రెడ్డి, సర్పంచ్ మురళీకృష్ణ, ఉప సర్పంచ్ విలాస్, వార్డు మెంబర్ తిరుమలాచారి, రామశంకర్ రెడ్డి, గంగారెడ్డి, చెన్న రాజేశ్వర్, వడ్డే రాజేందర్ రెడ్డి, ఐన్ల భూపాల్ రెడ్డి, దిల్వరపూర్ జెడ్పీటీసీ తక్క రమణారెడ్డి, డి ముత్యం రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని నన్ను అభిమానించి గెలిపించినటువంటి నా సోదర సోదరీమణులందరికీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకు వచ్చే వరకు నేను పోరాటం చేస్తాను తెలియజేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరిగినా ఊరుకునే సమస్య లేదు. వారి కోసం ఎంత దూరమైనా పోయి మీ అందరికీ న్యాయం చేయడానికి నేను పనిచేస్తాను కూడా తెలియజేస్తాను. మొన్ననే ముఖ్యమంత్రితో చెప్పిన దాదాపు 6 గ్యారెంటీలు మాట్లాడుతున్నావు బిడ్డ, ఇంకా 412 హామీలు ఉన్నాయి. నువ్వు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరబడుతుంది. ఉత్తర మాటలు ఇచ్చి గద్దెనెక్కుడు కాదు, గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చు కూడా నీ బాధ్యత ఉన్నది. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఎంత కట్టబడుకొని నిలబడతామని చెప్పిన. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ముందుగా ఏ అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారో అప్లికేషన్ల వరకు 100 రోజుల గడువు వరకు 100 రోజుల గడువు మేరకు ఇక్కడ ఉన్నటువంటి నా నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలకి ముందు 6 గ్యారంటీలు వచ్చే విధంగా మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తా ఉన్నాను. ప్రతి నెల ఏదో ఒక హామీ నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీదకి ఒత్తిడి తీసుకెళ్తాం. ఖచ్చితంగా నేను ఎన్నికలు తిరిగే సమయంలో కూడా నాకు చాలా మంది కుటుంబాలు నాకు చెప్తా ఉంటే, సార్ మాకు రేషన్ కార్డు లేవని. నేను అలా హామీ ఇచ్చిన ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఇప్పిస్తాను. ఈరోజు అప్లికేషన్ రేషన్ కార్డుది ఎక్కడ కూడా మరి డిస్క్రిప్షన్ లేకుంటే నేను ఆ విషయం నేను ఆ రోజు మంత్రులకు చెప్పిన శ్రీనివాస్ రెడ్డి గారు, దీంట్లో కొత్త రేషన్ కార్డుని లేదండి మరి ఎట్లా చేస్తారంటే దానికోసం ప్రత్యేక కౌంటర్ పెట్టిస్తామన్నారు. మరి పెట్టించు. కొత్త రేషన్ కార్డు రావాలా. ఇల్లు లేని ఏ ఒక్క కుటుంబం కూడా ఉండడానికి వీల్లేదు. ప్రతి కుటుంబానికి ఇల్లు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వమే కాదు, నేను కూడా మాట ఇచ్చిన కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చే విధంగా నేను మీ వెంట ఉండి నడుస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఎవరికైనా రాకున్నా నా దృష్టికి తీసుకురండి. నేను మీకు అందుబాటులో ఉంటా. ఎప్పుడు ఏ అంశం ఉన్నా ఇక్కడ మీ స్థానిక నాయకత్వంతో చెప్పండి. అవసరమైతే నా దగ్గరికైనా రండి. వాటిని తీసుకొచ్చినా పర్వాలేదు. మీరు నిర్మల్ వచ్చినప్పుడు వేరే పని మీద వచ్చినప్పుడు నన్ను కలిసినా పర్వాలేదు. వెంటనే మీ అధికారులతో మాట్లాడి మీకు రావాల్సిన కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను.